హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్న కౌశలం సర్వే గురించి అయితే తెలుసుకుందాము. సో ఇంతకుముందు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మనం చేసాము. సో ఈ సర్వే ఎలా చేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం. సో మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ సెర్చ్ నొక్కగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. సో ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవ్వగానే ఆ పర్సన్ మీద క్లిక్ చేసి ఓటీపీ సెండ్ చేయొచ్చు, లేకపోతే బయోమెట్రిక్ తీసుకోవచ్చు. నేను ఓటీపీ సెండ్ చేశాను. సో మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ నొక్కుతాము. సో వెరిఫై ఓటీపీ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫై అవ్వగానే మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై నొక్కాలి. వెరిఫై నొక్కితే మీకు అక్కడ వితౌట్ ఓటీపీతో వెరిఫికేషన్ అని అడుగుద్ది. సో మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉంటే వితౌట్ ఓటీపీ వెరిఫై చేయండి, లేదు సిగ్నల్ ఫుల్గా ఉంటే విత్ ఓటీపీతో వెరిఫై చేయండి. సో అప్పుడు మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. చూడండి, ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై ఓటీపీ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అయితే వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇలాగా వెరిఫై అవగానే నెక్స్ట్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేయమంటుంది. సో మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 వస్తే క్లిక్ చేయండి, ఇంకేమన్నా వస్తే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడైతే ఎంఐ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది కాబట్టి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో స్పెషలైజేషన్ అడుగుద్ది, ఎంఎస్సి, ఎంసీఏ, అది క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మీ పాయింట్సా పర్సంటేజా అని అడుగుతుంది. సో పాయింట్స్ అయితే పాయింట్స్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్పై క్లిక్ చేస్తాము. సో క్లిక్ చేయగానే కింద ఎన్ని పాయింట్స్ అని అడుగుద్ది. నేనైతే ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాను, అక్కడ పర్సంటేజ్ అడుగుతుంది. సో నెక్స్ట్ పర్సంటేజ్ అయిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది, మీరు ఏ ఇయర్లో మీకు డిగ్రీ కంప్లీట్ అయిందని. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీకు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. సో గ్యాలరీ నుంచి అయినా మీ ఫోన్లో ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఆ సర్టిఫికేట్ని ఫోటో తీసుకుని అయితే అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మీ స్టడీ ఎక్కడ, విత్ ఇన్ ఏపీనా వితౌట్ ఏపీనా అని అడుగుతుంది. సో ఇక్కడైతే విత్ ఇన్ ఏపీ నేను చేసే నేమ్ అయితే విత్ ఇన్ ఏపీ క్లిక్ చేసిన తర్వాత డిస్టిక్ అడుగుతుందండి. డిస్టిక్ తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేశాక మీ కాలేజ్ నేమ్ అడుగుతుంది. నేనైతే ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేశాను. సో కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడతో సర్వే కంప్లీట్ అయినట్టే సబ్మిట్ నొక్కాలి. నేను సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. చూడండి, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో అంతే, ఇక్కడతో మీ సర్వే అయితే కంప్లీట్ అయిందండి. కౌశలం సర్వేలో నేమ్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్తో మీ సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి. సో పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఐటీఐ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, బిలో 10th క్లాస్ ఎవరైనా ఎలిజిబుల్ అండి. సో దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.